హాయ్ హలో వెల్కమ్ టు యూ మై యూట్యూబ్ ఛానల్ మిస్టర్ ట్రేడింగ్ విత్ శ్రవణ్. ఈరోజు మనం మార్కెట్ చాలా పడ్డది, దాని గురించి ఎందుకనేది అన్నీ చెక్ చేద్దాం. ఒకసారి ముందు మార్కెట్ ఎంత పడ్డది ఏంది అనేది ఒకసారి మనం వేరే సైట్ నుంచి వెళ్ళి చెక్ చేద్దాం. నేను మనీ కంట్రోల్ యాప్ యూజ్ చేస్తున్నా, దాంట్లో నేను చెక్ చేస్తున్నా. నిఫ్టీ 50 వచ్చేసి ఇండెక్స్ 1.17% లాస్ అయింది. నిఫ్టీ బ్యాంక్ 1.74% లాస్. నిఫ్టీ మిడ్ క్యాప్ 100 1.59% లాస్. నిఫ్టీ 100 1.18% లాస్ వచ్చింది. నిఫ్టీ 200 ఇండెక్స్ 1.25% లాస్. నిఫ్టీ 500 ఇవన్నీ నేను ఇండికేట్ చేసి కూడా చూపిస్తున్నా ఇండివిజువల్గా. చూడండి, నిఫ్టీ 500 1.17% లాస్ అని. ఏంటంటే ఇవి ఇండెక్స్లు, ఇవన్నీ కంపెనీల ఒక 50 కంపెనీస్ కలిపి నిఫ్టీ 50 అంటారు అలా. ఇది నిఫ్టీ స్మాల్ క్యాప్ ఇండెక్స్ కూడా 1.24% లాస్ వచ్చింది. నిఫ్టీ మిడ్ క్యాప్ 50 కూడా 1.74%. నిఫ్టీ స్మాల్ 50 1.03%. ఇండియా విక్స్ ఇది ఓవరాల్ ఇండియా అంటే వరల్డ్ కోసం. ఇంకోటి నిఫ్టీ ఆటో, నిఫ్టీ ఐటీ, ఇది సెక్టర్ వైజ్ 1.19% ఆటో. ఐటీ వచ్చేసి 0.97. పిఎస్యూ బ్యాంకు 3.57 హైలీ లాస్ అయింది ఈ సెక్టారే, ఎందుకంటే ఇది బ్యాంకు. మళ్ళీ ఇంకోటి ఈ బ్యాంకింగ్ నిఫ్టీ కూడా చాలా ఫాల్ అయింది. నిఫ్టీ ఫినాన్స్ సర్వీస్ 1.34% లాస్, చాలా తక్కువ ఫాల్ అయింది. హెల్త్ సెక్టర్, నిఫ్టీ హెల్త్ కేర్ సెక్టర్. ఈ కమోడిటీస్ 1.29% అండ్ నిఫ్టీ పిఎస్యూ 2.1%. నిఫ్టీ పిఎస్యూ బ్యాంక్స్ కూడా 1.54% లాస్ వచ్చింది. నిఫ్టీ ఎనర్జీ 1.63, నిఫ్టీ ఇన్ఫ్రా 1.45, నిఫ్టీ కమోడిటీ 1.29, నిఫ్టీ కన్జ్యూమ్షన్ 0.52%, నిఫ్టీ పిఎస్యూ 2.01. నిఫ్టీ హెల్త్ కేర్ వచ్చేసి 0.34%, అదే బాగా తక్కువ లాస్ అయింది ఎస్టర్డే రిపోర్ట్స్లో. మిడ్ క్యాప్ వైజ్ ఇవి అదర్ ఇండికేటర్స్ కూడా ఉంటాయి మనకు. ఇవన్నీ ఏంటంటే మనకు ఇండికేటర్ ఒక బెంచ్ మార్క్ టైప్. ఇవన్నీ దీన్ని బేస్ చేసుకుని ఒక పర్ఫార్మెన్స్, మ్యూచువల్ ఫండ్ పర్ఫార్మెన్స్ ఎట్లున్నదని ట్రాక్ చేస్తారు. ఈ సెక్టార్లో మళ్ళీ అవి డిఫరెంట్. నిఫ్టీ మిడ్ క్యాప్ 150 వచ్చేసి 1.37%. నిఫ్టీ మిడ్ అండ్ స్మాల్ 400 1.24% లాస్. నిఫ్టీ స్మాల్ క్యాప్ 250 1.01% లాస్. నిఫ్టీ ఎంఎన్సి 0.96% లాస్. నిఫ్టీ ఆల్ఫా లో వాలటిలిటీ 30 స్టాక్స్ 1.18% లాస్. నిఫ్టీ 200 momentum 30 1.80% లాస్. నిఫ్టీ లార్జ్ అండ్ మిడ్ 250 1.26% లాస్. ఇవన్నీ నిఫ్టీ ఇండికేటర్స్ నేను మనీ కంట్రోల్ యాప్లో యూజ్ చేసుకున్నా, అనలైజ్ చేస్తున్నా. టోటల్ మార్కెట్ వచ్చేసి కూడా మనకి ఎంత ఫాలో అయింది అనేది కూడా చూసుకోవచ్చు. దీంట్లో ఎవ్రీ ఇండివిజువల్ సెక్టార్ యాప్ బాగుంటుంది, కానీ సబ్స్క్రిప్షన్ తీసుకుంటే ఇంకా బాగుంటుంది. 300 చేంజ్ ఉంటుంది, 400 బిలో అలా. నేను లాస్ట్ ఇయర్ తీసుకుని ఇప్పటికీ రన్ అవుతుంది నాకు. ఇప్పుడు నా మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్ రిటర్న్స్ చెక్ చేద్దాం. దాని రివ్యూ అనాలిసిస్. నేను ఇన్వెస్ట్ చేసింది 95,000, 76,000 ఇన్వెస్ట్ చేసింది. కరెంట్ వాల్యూ 95,000 వచ్చింది. రిటర్న్స్ వచ్చేసి 19,000. ఒక్క డేలో 1% ఫాల్ అయింది. 978 రూపీస్. కోటక్ స్మాల్ క్యాప్ ఇండివిజువల్గా ఫండ్ వైజ్ చెక్ చేద్దాం. కోటక్ స్మాల్ క్యాప్ డైరెక్ట్ గ్రోత్ ఫండ్ 13 రూపీస్ 23 పైసలు లాస్ అయింది, 0.57%. టాటా స్మాల్ క్యాప్ ఫండ్ 64 రూపీస్ లాస్, 0.61% అది. టాటా డిజిటల్ ఇండియా ఫండ్ డైరెక్ట్ గ్రోత్ 27 రూపీస్ లాస్, 0.77%. నిపాన్ ఇండియా స్మాల్ క్యాప్ డైరెక్ట్ గ్రోత్ ఫండ్
90 రూపీస్ లాస్, 0.78%. ICICI Prudential ELSS Tax Saver Direct Growth Fund 34 rupees, 0.8%. Nippon India Nifty Small Cap Fund Direct Growth Index 250 index ఇది 337 రూపీస్, 0.98% వైజ్. నేను ఎక్కువ ఇన్వెస్ట్ చేసింది కూడా ఈ నిఫ్టీ స్మాల్ క్యాప్ 250 ఇండెక్స్లోనే. ఇది 2 years నుంచి హోల్డ్ చేస్తున్నాను నేను. అది మంచిగా పర్ఫామ్ చేస్తుంది. ఇది బెంచ్ మార్క్. ఎడ్వెల్స్ స్మాల్ క్యాప్ డైరెక్ట్ గ్రోత్ ఫండ్ 1.09%, 139 రూపీస్. జేఎం ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ 62 రూపీస్ లాస్, 1% లాస్. నిపాన్ ఇండియా మల్టీ క్యాప్ ఫండ్ 38 రూపీస్, 1.14%. అండ్ ఆదిత్య బిర్లాస్ PSU ఈక్విటీ ఫండ్ 2.15% లాస్, 170 rupees. This is highly dropped down in my mutual fund portfolio. ఆదిత్య బిర్లా PSU ఈక్విటీ ఫండ్ చాలా ఎక్కువ పడ్డది. ఎందుకంటే అది ఆల్రెడీ బ్యాంక్ నిఫ్టీ పడ్డది, PSU సెక్టరే మొత్తం పడిపోయింది. అందుకనే ఇది పడ్డది. ఇది ఓన్లీ ఎక్స్క్లూజివ్ ఫర్ PSU సెక్టర్. ఇది లాస్ట్ 1 yearగా చాలా హై రిటర్న్స్ ఇచ్చింది, కానీ ఇప్పుడు మాత్రం హైగా పడుతుంది. ఇది సెక్టర్ ఓరియంటెడ్ కాబట్టి చాలా పడుతుంది. ఎప్పుడైనా ఒక సెక్టర్ మీద పెట్టినప్పుడు దాన్ని తెలుసుకొని ఉండాలి ఎంత పడుతుంది అనేది. థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియో.